అయితే బెట్టింగ్ యాప్ లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ ఈసారి సజ్జనార్ గారు రీట్వీట్ అంటే ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా కాక హానెస్ట్ గా చెప్తున్నాను, నేను ఈ ఇయర్ నేను రాదలుచుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను బెట్టింగ్ యాప్ చేయడం వల్ల నా నా ఆదాయాన్ని కోల్పోయాను. నాకు యూరప్ ట్రిప్ చాలా నష్టం కలిగించింది. నేను 40 లక్షలు ఖర్చు పెడితే నాకు 20 లక్షలు వచ్చింది, 20 లక్షలు నష్టం కనబడ్డది. ఎందుకంటే యూరప్ మంచి సమ్మర్ పీక్ లో వెళ్ళాను. ఆర్కిటిక్ పెద్ద పెద్ద పడవ ప్రయాణాలు చేశాను, మీరు అందరూ చూసారు. హై ఎక్స్పెన్సివ్ అయింది. ఓకే, నేను ఏమనుకున్నానంటే దీనివల్ల నా మెయిన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొటెన్షియల్ కోల్పోతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవ ఉండాలి కానీ నా ట్రావెలింగ్ కూడా అది ఇది కదా, ఇంపార్టెంట్ కదా. నా కళ అనేది ప్రపంచాన్ని చూపించాలి కదా అందంగానా. సో అది కోల్పోతున్నాను అనుకుని ఇయర్ నేను రాదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ నేను రాదలుచుకోలేదు. కాకపోతే సజ్జనర్ సార్ గారిని ట్విట్లు చూసి 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 అందరూ ఎక్కడ ఏం జరిగినా నాకు పంపిస్తారు కదా, ఇప్పుడు మనకు షేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. దాని గురించి పోరాడుతున్నారు కాబట్టి దానికి ఏమున్నా కూడా మీకు పంపిస్తారు. నేను చేయలేదు, నేను అప్పటికే నేను మాట్లాడలేదు, నోరెప్పలేదు. వాడు ఎవడో బండి తగలేదు కాక, వాడు కొత్త బండి హార్లీ డేవిడ్సన్ కదా, దాన్ని ఏంటంటారు, రాయల్, నువ్వు చూసావా రాయల్ ఎన్ఫీల్డ్ కాలబెట్టిండు ఒకటి. అవును, రాయల్ ఎన్ఫీల్డ్. నేను అప్పుడు కూడా నా మనసు బాధపడ్డది కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు. అంతే, ఇప్పటికైనా అంతే. వాడు అంటాడు, బ్రో ఈ బెట్టింగ్ యాప్ మేము చెయ్యాలంటే మాకు నమ్మకం ఏంటి అంటే, వాడు అంటాడు అయితే నీ దగ్గర ఉన్న బండిని కాల్ చేసా అంటాడు. వాడు పెట్రోల్ బ్యాగ్ తెచ్చి కొత్త బండి కొత్త బండి దాని మీద కాల్ చేస్తాడు. ఎంత డబ్బులు ఇస్తే బండిని కాల్ చేసి ఉండొచ్చు వాడు. ఒక బండి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుంది, కాలిస్తే ఏమొస్తుంది రా, కాల్ చేశాడు కాక. అది సజ్జనర్ సార్ గారు ట్వీట్ చేశారు. అప్పుడు చూశాను ఫస్ట్ ట్వీట్ అదే. ఆ తర్వాత ఇంకో పర్సన్ వాడేమంటాడు, బ్రో ఈ బెట్టింగ్ యాప్ లింక్ మేము నొక్కాలి అంటే నీ చేతిలో ఉన్న ఐఫోన్ ని చెదగొట్టు అంటాడు. వాడు చెదగొడతాడు. అది కూడా ఆయన ట్విట్ చేసేటప్పుడు చూసి నవ్వుకున్నాను, ఇదేంటో ఎంత పిచ్చోళ్ళు ఉన్నారు అనుకోని. అంటే నేను అన్ని చెక్ చేయలేను కదా. తర్వాత ఇంకో అబ్బాయి 20 నువ్వు ఈ బెట్టింగ్ యాప్ లింక్ నొక్కాలి అంటే బీర్స్ ఏవైతే ఉన్నాయో బీర్లు చెదగొట్టు 30 బీర్స్ తెచ్చి నేల మీద చెదగొడతాడు. వైన్ షాప్ చూసావు కదా, అది వచ్చిందా నీ దగ్గరకు?